జేహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన కాసేపట్లో బల్దియా కౌన్సిల్ సమావేశం జరగనుంది. మరో 6 నెలల్లో ప్రస్తుత పాలక మండలి గడువు ముగియడంతో ఇదే చివరి కౌన్సిల్ సమావేశంగా భావిస్తున్నారు. ఎలక్షనీర్ కావడంతో కౌన్సిల్ మీటింగ్ వాడివేడిగా జరగనుంది. ప్రజా సమస్యలపై నిలదీయడానికి బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ఇప్పటికే బీజేపీ కార్పొరేటర్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. విపక్షాల వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు పాలకపక్షం రెడీ అయ్యింది. గత కౌన్సిల్ మీటింగ్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లను కౌన్సిల్ సస్పెండ్ చేయడంతో మేయర్ తీరును గట్టిగానే ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సభ్యులు సిద్ధమయ్యారు. ప్రస్తుత పాలక మండలి ఏర్పడిన నాటి నుంచి జేహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడూ సాఫీగా సాగలేదు. ఇవాల్టి సమావేశం కూడా రచ్చరచ్చగానే సాగే అవకాశం లేకపోలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, రాజేంద్ర, ఈ రోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభంగా ఉంటుంది. అయితే గతంలో జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు చూసుకుంటే ఏ రోజు కానీ సాఫీగా జరిగినట్టు లేదు. అయితే గందరగోళంగానే జరుగుతుంది. లాస్ట్ కౌన్సిల్ సమావేశం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు. అయితే ఈసారి కూడా ఇప్పుడు వర్షాకాలం రానున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, నగరంలో అనేక సమస్యలు ఉన్నాయనే దానికోసం బీజేపీ నేతలు కానీ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉన్నది. దాని గురించి ఈ రోజు జరిగే కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి సమస్యలను లేవదీయన్నారన్నది బీజేపీ కార్పొరేటర్లను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈ రోజు కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. గతంలో జరిగాయి, ఎప్పుడు సాఫీగా జరిగినట్టు లేదు. ఈసారి ఏ విధంగా జరిగే అవకాశం? ఈ రోజు కౌన్సిల్ మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కౌన్సిల్ తూతూ మంత్రంగానే జరిగిపోతుంది. ఎందుకంటే ప్రశ్నలు వేస్తున్నాము, దానికి రిప్లై ఇస్తున్నారు, అది క్లారిటీ ఇస్తలేరు ప్రశ్నలకు సమాధానాలు. మరి మేయర్ గారికి మరి దానిపైన అవగాహన ఉందా లేదో అనేది కొంచెం డౌట్ ఉంది. ఎందుకంటే ఏ ప్రశ్నలకి దానికి సరైన సమాధానమే దొరకదు ఇప్పటి వరకు. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఎలాంటి కౌన్సిల్లో వేసిన క్వశ్చన్లు కూడా మాకు ఇప్పటి వరకు కరెక్ట్ గా రాలేదు. అలాగే మన ఇప్పుడు లోకల్ గా ఎక్కడ చూసినా స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళా హెచ్ఎండబ్ల్యూఎస్ మొత్తం వాటర్ వర్క్స్ ప్రాబ్లం. ఎక్కడ చూసినా మా ముషావా డివిజన్ అండి మాది, అక్కడ ఎప్పుడు చూసినా ఓవర్ఫ్లో అవుతూనే ఉండే. ఈ 4 years నుంచి మేము ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఇద్దరు కూడా ఒకతాను దారాలే. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన హామీలు ఈ ప్రభుత్వం కూడా హామీలు ఇస్తుంది, కానీ ఏవి కూడా వర్తిస్తలేవు. ప్రజలు ఇప్పటికైనా అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మారినా మన సమస్యలు అయితే తీర్తలేవు. కాబట్టి ప్రజలు తప్పకుండా మారాలని నేను కోరుకుంటున్నాను. మీరు చెప్పండి సార్, ఏ విధంగా వర్షాకాలం త్వరలో రాబోతుంది, నగరంలో చాలా రోడ్లు కానీ అవన్నీ సమస్యలు ఉన్నాయి, లైట్లు వీధులు ఉన్నాయి, మీ పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయి, ఏం లేదు? ఇది ఒక ప్లే కార్డు మీరు కింద చూపించినట్టయితే ఇది అర్థమైపోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం తర్వాత అలా రూలింగ్ అయిపోగానే ఎంఐఎం కాంగ్రెస్ ఎక్కడ ఉన్నా కూడా నిధులన్నీ కూడా ఎంఐఎం ఈ రోజు కౌన్సిల్లో వచ్చేసి మా ప్రధాన సమస్యలు పక్క పెట్టేసి వాళ్ళ సమస్యలు మాత్రమే మాట్లాడుకుంటారు. ఈ రోజు మేము ఒకటి గుర్తుపెట్టుకోండి, పహల్గాం లాంటి సంఘటన హైదరాబాద్ లో కూడా జరగవచ్చు. ఇలా ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నా, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు పట్టుకున్నా, ఇంకెవరు పట్టుకున్నా, పాస్పోర్ట్లు కానీ ఏది తీసినా ఆధార్ తీసినా కూడా జిహెచ్ఎంసీ ఆఫీసే ప్రధాన సూత్రధార అవుతుంది. నిందితుడు ప్రధాన జిహెచ్ఎంసీ అవుతుంది. ఇలా రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశ్ ముస్లింలందరికీ కూడా డెత్ సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు కూడా వేలాదిగా ఇక్కడి నుంచి వస్తున్నాయి. మేము ప్రత్యేకంగా ప్రెస్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు చేస్తున్నాం. మీరన్న వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసినాక మీ సేవా సెంటర్లలో ఎందుకు క్లోజ్ చేస్తలేరు? మీ సేవా సెంటర్లు కూడా ఎంఐఎం కార్యాలయం దారుసలాం లెక్క పనిచేస్తా ఉన్నాయి. అక్కడి నుంచి ఎంక్వైరీ రాగానే 2-3 సస్పెండ్ చేస్తున్నట్టు, లేకపోతే మేము పక్కకు పెట్టినట్టు చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా సస్పెండ్ చేసినట్టు, అధికారి మీద యాక్షన్ తీసుకున్నట్టు కూడా లేవు. ఈ రోజు హైదరాబాద్ మొత్తం కూడా రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశ్ ముస్లింలతో నిండిపోతా ఉంది. ఏ ప్రమాదం ఎప్పుడు పొంచి వస్తుందో తెలియదు. మనం కూడా కాశ్మీర్ లెక్క అయిదామా, హైదరాబాద్ ప్రజలకు రక్షణ కల్పిద్దామా లేదా అని జిహెచ్ఎంసీని అడగడానికి వచ్చినాము. అదేవిధంగా ఇలా జిహెచ్ఎంసీకి హెచ్ఎండబ్ల్యూఎస్ కోఆర్డినేషన్ ఉండదు. ఓ డ్రైనేజ్ మూత తీయాలంటేనేమో ప్రజలకు ఏం తెలుస్తుంది, జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది అంటారు. కానీ సగభాగం కూడా మొత్తం మెయింటెనెన్స్ హెచ్ఎండబ్ల్యూఎస్ చేస్తుంది. హెచ్ఎండబ్ల్యూఎస్ నిధులు లేకనేమో కొట్లాడుతున్నామో, మాకు నిధులే లేవు అని చెప్పేసి అంటారు. ఇలా మేము కోట్లాది రూపాయలు కట్టుంటే హైరేంజ్ బిల్డింగ్లు కానీ, కోకాపేట కానీ, ఇక్కడ నుంచి షేలింగంపల్లి, ఇక్కడ నుంచి ఎల్బినార్ నుంచి హైరేంజ్ బిల్డింగ్లు ఒక్కొక్కరు కడితే కోట్లాది రూపాయలు ట్యాక్సులు వస్తున్నాయి. ఆ ట్యాక్సులన్నీ ఎవరి జేబులోకి పోతున్నాయి? ఎంఐఎం జేబులోకి పోతున్నాయి. ఇలా ఎంఐఎం జేబులోకి పోతుంది అనడానికి నగ్న సత్యం ఉంది. ఇలా ఐఎస్ఐ ఒక కార్పొరేటర్, మా బీజేపీ కార్పొరేటర్
ఒక రోడ్డు వేయని రోడ్డుకి క్యూసీ సర్టిఫికేట్ తో సహా వచ్చి బిల్లులు తీసుకున్నారు. మేము ఇక్కడ రోడ్ వేయలేదు, బిల్లు ఎట్లా వచ్చిందని చెప్పి ఆమె నిలదీస్తే ఈ రోజు నిన్న మొన్న పోయి రోడ్ వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది వెలుగులోకి తీసుకొచ్చినాం. అదేవిధంగా జీహెచ్ఎంసీలో మాకేమో ఈ కొత్త సిటీలోనేమో మాకు ఎల్బినార్ ప్రాంతంలో లైట్లే ఉండయి, ఆడనేమో 100 లైట్లు పోతే 90 దుకాణాలకు పోతే మళ్ళీ రివర్స్ అమ్ముకుంటారు, 10 మాత్రమే ఫిట్ చేస్తారు. ఇలా ఏ కార్యక్రమం చేపట్టినా ఏది చేసినా ఓల్డ్ సిటీలో 1000 రోడ్లకు బిల్లులు చెల్లిస్తా ఉన్నారు. వేసిన రోడ్లకు ఏమో సంవత్సరాలు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తా ఉన్నాము. కానీ ఎప్పుడు కూడా ఏం చేస్తున్నామంటే ఈ జీహెచ్ఎంసీలో మొత్తం ఎంఐఎం పాత్ర కీలకంగా 20-30 సంవత్సరాల నుంచి ప్రజలు వాళ్ళకు పట్టం కట్టడం పాపం అవుతుందా, లేకపోతే ఈ పొత్తులతోటి పాపం అవుతుందా, ఎప్పుడు చూసినా ఎంఐఎం మొత్తం ప్రధాన పాత్ర నడుస్తుంది. వాళ్ళ మీద ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఉండదు, ఏ ఎంక్వైరీ ఉండదు, ఏ ఆఫీసర్ సస్పెండ్ కాడు, ఎవరి మీద కూడా బిల్లులు పెండింగ్ లో పెట్టరు. ఎందుకు ఇది జరుగుతుంది అంటే ఎంఐఎం వాళ్ళ కమందాస్తాలలో జీహెచ్ఎంసీ నిండిపోయింది. మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉంది, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఉంది. మీరు నిజాయితీ పరులు అయితే, అధికారులు నిజాయితీ పరులు అయితే ఎమ్మడే ఐఎస్ఐ సాధనలో జరిగినటువంటి 1000 రోడ్డుకు బిల్లులు ఏ విధంగా చెల్లించారు, వేసిన రోడ్లకు ఎందుకు బిల్లులు చెల్లించలేదు అని చెప్పి మేము డిమాండ్ చేయడానికి వచ్చినాము. ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ లోపల ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ మనం ఇంత కూడా ఫండ్ ఇస్తలేరు, అభివృద్ధి నిధులు ఇస్తలేరు. ఎంతసేపు ఎంఐఎంలో వచ్చిన ప్రాంతాలలో అయితే కాంగ్రెస్ వాళ్ళు లీడర్లు ఉన్న కారణం ఇంతకుముందు కేటీఆర్ చుట్టుముట్టే ఫండ్స్ తిరుగుతుండే, ఈ రోజు మొత్తం కూడా గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారు. ఆ విధంగా కాకుండా ప్రజలు ట్యాక్సులు కట్టేటోళ్లకు 50% ఓ ₹1,00,000 ఇంటి ట్యాక్స్ కడుతున్నాయన కానీ, ఓ 5-6 లక్షలు కట్టేసి ఇంటికి పర్మిషన్ తీసుకున్నాయన కానీ మౌలిక సదుపాయం ఒక కరెంటు ఓ లైట్ పెట్టాలి, ఓ ఇంటి ముందు డ్రైనేజ్ వేయాలి, రోడ్డు వేయాలి, మంచి నాణ్యమైనటువంటి పార్కులు వగేరా ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని వీళ్ళని గొంతమ్మ కోరికలు లేపుతాము, ముందు హెచ్చరిస్తా ఉన్నాము. జీహెచ్ఎంసీని దొంగ బర్త్ సర్టిఫికేట్లని ఏవైతే ఇస్తున్నారో, పాస్పోర్ట్లు తయారైతున్నాయో, రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశ్ ముస్లింలను కట్టడి చేయమంటున్నాము. మేము అమిత్ షా గారు ఆర్డర్ పాస్ చేస్తే 273 మంది మాత్రమే చార్మినార్ కాడ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారన్నారు. మరి బంగ్లాదేశ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా? మరి ఈ రోహింగ్యా ముస్లింలు వేలాది సంఖ్యలో బాలాపూర్లా, బార్కాస్లా ఎందుకుంటున్నారు? వారు ఎవరి ఇంటి అల్లుళ్ళక మేపుతున్నారు? ఇవన్నీ తీయమని చెప్పి అడుగుతా ఉన్నాం. కార్వాన్ల దొంగ మీ సేవా సెంటర్లు నడుస్తున్నాయి, మైదీపట్నంలో దొంగ మీ సేవా సెంటర్లు నడుస్తున్నాయి. ఇవన్నీ ఎవరికి ఆధార్ కార్డులు ఇస్తున్నారు, ఎవరికి పాస్పోర్ట్లు ఇస్తున్నారు అనేది నిలదీయమని చెప్తున్నా. మేయర్ గారు ఉత్తగా డమ్మీ ఉండకండి, ఈ 6 నెలలన్నా కూడా ఒక రుద్రమాదేవి లెక్కను మొన్న జరిగినటువంటి మన సంఘటనలు ఆదర్శంగా పెట్టుకొని హైదరాబాద్ ని కంట్రోల్ చేయమని చెప్తా ఉన్నాం. ఏదైతే జీహెచ్ఎంసీ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కారం కోసం నిలదీస్తామని బీజేపీ కార్పొరేటర్ మీ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు అన్నా, నేను గోషామల్ కార్పొరేటర్ వార్డ్ 51 లాల్ సింగ్ మా పేరు. మా 2016లో ఇది ఒక ఫౌండేషన్ స్టోన్ పెట్టినారు ఇక్కడ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్, రామ్ మనోహర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్. ఇప్పుడు 9 సంవత్సరం అయింది. వర్క్ ఆర్డర్ నుంచి 9 months లో కంప్లీట్ కావాలి. 9 years అయింది, ఇప్పుడు దాకా కంప్లీట్ కాలేదు. 4 crores ఇది ఆర్ఎన్ బిల్డింగ్. ఇది ఇమీడియట్లీ దీనికి స్టెప్ తీసుకోవాలి అని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే నగరంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం అయితే చేయాలని బీజేపీ కార్పొరేట్లు పూర్తి నిలదీస్తామని చెప్తున్నారు. మీరు చెప్పండి, ఏ విధంగా ఉండే మీ నియోజకవర్గం ఎలాంటి సమస్యలు ఈరోజు మాట్లాడారు? మా నియోజకవర్గమే అని కాదు, మొత్తం జీహెచ్ఎంసీలు అలా ఉంది. జీహెచ్ఎంసీ పాలన అడ్మినిస్ట్రేటివ్ అంతా కూడా ఫెయిల్ అయింది. ఎందుకంటే మనం ఉదాహరణకి మొన్న చూసినాం, చెయ్యని రోడ్లకి బిల్లులు వేయడం కానీ, డూప్లికేట్ బర్త్ డెత్ సర్టిఫికెట్లతో రోహింగ్యాలకు ఆసరా ఇవ్వడం కానీ, జలమండలి అధికారులు కానీ, ట్రాఫిక్ తో కానీ ఎక్కడ సమన్వయం లేకపోవడం కానీ, వస్తున్న వర్షాలకి ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం కానీ, ఇవన్నిటి విషయంలో జీహెచ్ఎంసీ మొత్తం కూడా ఫెయిల్ అయింది. స్ట్రీట్ లైట్లు అయితే అంధకారంలో ఉన్నాయి. ఈఎస్ఎల్ అని చెప్పి ఇప్పటి వరకు 2 కౌన్సిల్ నుంచి అది క్యాన్సిల్ అయింది అగ్రిమెంట్ అని చెప్పి ఇప్పుడు వరకు చెప్తున్నారు. కానీ ఇప్పుడు కూడా మొత్తం నగరం మొత్తం అంధకారంలో ఉంది. బక్రీద్ సందర్భంగా గోహత్య నిషేధించబడిన చట్టంలో ఉన్నా కానీ ఇక్కడ మొత్తం కూడా చట్టం మొత్తం పడకేసింది. జీహెచ్ఎంసీ కూడా మొత్తం కూడా పాలన అంతా కూడా పడకేసిందని చెప్పి సందర్భంగా మేము ఇది చర్చ పెడతాం. సిగ్గుపడాల్సిన విషయం, ఇదంతా కూడా చర్చకు రావాలి. మేయర్ గారిని పట్టుబడతాం. ఇవన్నీ ఇలాంటి ప్రజా సమస్యలపైన చర్చ జరగాలని చెప్పి పట్టుబడతామని చెప్పి సందర్భం. ఏంటన్నా మీరు కొత్తగా ఏదో కార్మికులు వచ్చినట్టు వచ్చారు, మీరు కార్పొరేటర్? కార్మికుడినే ప్రజల కోసం నిరంతరం శ్రమించే కార్మికులం బీజేపీ కార్పొరేటర్లు. ఈ రోజు నగరంలో అనేక సమస్యలు ఉంటే, జనాలు సమస్యల్లో కొట్టిమిట్టాడుతుంటే నగర మేయర్ మాత్రం మొద్దు నిద్రపోతున్నారు. వారి బాస్ రేవంత్ రెడ్డి గారు కూడా పోర్ట్ఫోలియోని వారి దగ్గర ఉంచుకొని కూడా పట్టించుకునే పరిస్థితి. ఈ రోజు మరి 2025 తెలంగాణ రేజింగ్ టైంలో కూడా వీధి దీపాలు పట్టుకొని జనాలు నడిచేటువంటి పరిస్థితిలో భాగ్యనగర్ ప్రజలు అభాగ్యంగా ఉన్నారు. మరి చిన్న వర్షం పడితే చాలు రోడ్లపైన గుంతలు పడి, ఆ గుంతల్లో కాలో చెయ్యో విరగొట్టుకొని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని
భాగ్యనగర వాసులు బతుకున్నటువంటి పరిస్థితిలో, మరోవైపు రోహింగ్యాలకు మరి పాస్పోర్ట్లు, ఆధార్ కార్డులు ఇష్టానుసారంగా ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగ్యనగరంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతుంటో మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేవలము కొంతమంది బడా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసమే ఈసూజీ వాహనాల పేరుతోటి కోట్లాది రూపాయలు కొల్లగొట్టడంలో మేయర్ గారు బిజీ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, మాకు ఈసూజీ వద్దు, మరి ట్రాక్టర్లే ముద్దు, ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో దానిపైన మీరు చర్చించాలి, ఇప్పటికైనా ముద్దు నిద్ర విడాలి, సమస్యలపైన మీరు చర్చించి కనీసం ఇప్పుడైనా పరిష్కారం చేసేటువంటి దిశలో మీరు ప్రయాణించాలని చెప్తూ ఈ నిరసన వ్యక్తం చేశాం. ఏ సమస్యలు మీరు లేవనెత్తున్నారు? ఈ రోజు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. పేరుకే విశ్వనగరం హైదరాబాద్ అని చెప్పుకుంటున్నాం. HMWS లో మొత్తం వైఫల్యమే. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేస్తే ప్రజల సమస్యల నుంచి వచ్చేది డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతున్నాయనే వచ్చేది. మా డివిజన్ లో 8 నెలల నుంచి ఎయిర్టెక్ వెహికల్ లేదు. సమస్యలు ఎలా తీరుతాయి? మేము పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ వస్తుందని చెప్తున్నా HMWS వాళ్ళకి. ఈ రోజు అంటారు, రేపు అంటారు, లేబర్ లేరంటారు, కాంట్రాక్టర్ లేరంటారు. సమస్యలు అంటే పొల్యూషన్ వాటరే తాగాలా? ప్రజలు చచ్చిపోవాలా? ప్రజలను పట్టించుకునే అధికారులు మరి ఏం చేస్తారు? ఓటేసి గెలిపించినందుకు ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారు కదా. ఆ రోడ్డు శాంక్షన్ అయినా పొల్యూషన్ వస్తుందని రోడ్డే ఆపేయాల్సి వస్తుంది. పబ్లిక్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కదా. మరి అధికారుల వైఫల్యం ఇదంతా. మేము ఎప్పటికప్పుడు సమస్యను చెప్తూనే ఉన్నాం. ఎండీ గారికి కానివ్వండి, అక్కడ ఉన్న మేనేజర్ కానివ్వండి, అందరికీ చెప్తున్నాం. పొల్యూషన్ వాటర్ వస్తుంది, డ్రైనేజ్ ఓవర్ఫ్లో ఉండాలి, వర్షాకాలం ముందే వచ్చింది, డీసిల్టింగ్ జరగాలి. ఇలా ఓపెన్ డ్రైన్ లో డీసిల్టింగ్ సంవత్సరానికి ఒకసారే జరుగుతుంది. ఇదంతా నిరంతర ప్రక్రియ. కానీ చాలా మట్టుకు అందులోనే ఓపెన్ డ్రైన్ లోనే సెవరేజ్ లైన్స్ ఉండడం జరిగింది. అయితే మేము అది డీసిల్టింగ్ జరగాలి, ఇది డీసిల్టింగ్ జరగాలి, ఇంకా ఏం జరగట్లేదు. మరి ప్రజలు ఎలా వెళ్ళాలి? రోడ్డు మీద నడుస్తుంటే మొత్తం ఓవర్ఫ్లో అవుతుంటే ఎలా నడుస్తారు? వర్షాకాలంలో ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇదొక్క సమస్య కాదు, శానిటేషన్, విద్యుత్ దీపాలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజు మేయర్ గారిని వీటి మీద అందరినీ ప్రశ్నించదలుచుకున్నాం. నగరంలో వర్షాకాలం సమీపిస్తున్న వేళ ఇస్తుంది కాబట్టి చాలా డ్రైనేజ్ వ్యవస్థతో పాటు కాలుష్యము ఉంటుంది. అదేవిధంగా అనేక మంది వీధి దీపాలు కూడా లేవు, వీధి దీపాలు వెలిగించడం లేదు. కాబట్టి వీటన్నిటిని సమస్యలపై మేము మేయర్ని నిలదీస్తాము, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని బీజేపీ కార్పొరేటర్లు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ ఆర్కే.